So good afternoon dear students. So today class now corals and coral reefs. So corals గురించి అలాగే coral reefs గురించి తెలుసుకుందాం. So yesterday class లో మనం corals గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదా. So what is the corals? The skeleton system of the coelenterate animals, the secretion of the hard structure of the either internally or externally of the coelenterate animals of the corals. So these corals is made up of the chitin, horny material and calcium carbonate. So calcium carbonate and chitin material horny structures తో తయారైన corals అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. So what is the different types of the corals? So hydrozoan corals and anthozoan corals. So these are the polyp nature in the seen in the these classifications. So అందువలన మనకి corals అనేది hydrozoans లోను and anthozoans animals లోను క్లియర్ గా మనకి కనిపిస్తుంది. So remaining of the scyphozoa. So scyphozoa is reduced of the or absent of the polyp. So corals is the absent in the scyphozoa classification. Okay. So after hydrozoa corals is the hydroidea and hydrocorallina. So next anthozoan corals among the examples is the Alcyonium, Gorgonia, Pennatula and Corallium, like that. These animals are the seen in the anthozoa animals. So what is the functioning of formation of the corals? So colonies are solitary is formed in the corals. Okay, single గా ఉంటాయి, that is called the corallite, and colonies గా ఉంటాయి corallium అంటారు. So these are the corallium structure of the corals. So corallium యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఈ animal లో మనం this is the diagram of the diagram. Okay, so next చాలా ఇంపార్టెంట్ టాపిక్ coral reefs. Okay, సో కోరల్స్ నుంచి మనకి ఏం ఏర్పడతాయంటే కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఏ కోరల్ రీఫ్ ఈజ్ a ridge of limestone, the upper part of which is near the surface of the sea and is formed of the calcium carbonate secreted by the organisms. Okay, one second. So very important topic is the coral reefs. So coral reefs is a ridge of limestone, the upper part of which is near the surface of the sea and is formed of calcium carbonate secreted by the organism. So organisms నుంచి రిలీజ్ అయినటువంటి కాల్షియం మెటీరియల్ తో తయారైనటువంటి ఫార్మ్ ఆఫ్ ది రిడ్జ్ లైమ్స్టోన్ గా ఫామ్ అయినటువంటి కోరల్ రీఫ్స్ అనేది సీస్ లో మనం క్లియర్ గా చూస్తాం అన్నమాట. సో బై ద ఆర్గానిజమ్స్. సో చీఫ్లీగా అంటే పర్టికులర్ గా ఏంటంటే కోరల్స్ నుంచి ఫామ్ అవుతాయి దీస్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. సో దీస్ కోరల్ రీఫ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ వాటర్. సో ఈ కోరల్ రీఫ్స్ అనేది సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లోని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ కోరల్ రీఫ్స్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అమంగ్ ద కోరల్ రీఫ్స్ బిసైడ్స్ కోరల్స్. సో కోరల్స్ నుంచి మనకి కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదర్ అనిమల్స్ ఆల్సో లైవ్ అండ్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. అంటే హైడ్రోజోవా అనిమల్స్ అండ్ యాంథోజోవా అనిమల్స్ అనేటివి దీస్ అనిమల్స్ ఆర్ ద హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. ఒక కోరల్స్ నుంచి ఫామ్ అయినటువంటి కోరల్ రీఫ్స్ అనేది సముద్రంలో మనము క్లియర్ గా చూస్తాం. ఆ సముద్రం అంటే సీస్ లో ఫామ్ అయినటువంటి కోరల్ రీఫ్స్ నే మనము ఆ కోరల్ రీఫ్స్ ని చూసిన ఆ ఫార్మేషన్ అనేది మనకి కోరల్స్ నుంచే ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ కోరల్స్ అనేది ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? అనిమల్స్ నుంచే ఫామ్ అవుతున్నాయి. సో అనిమల్స్ లో రిలీజ్ అయ్యేటువంటి కాల్షియం కార్బోనేట్ కైటిన్ మెటీరియల్ తో హార్నీ నేచర్ స్ట్రక్చర్ తో ఫామ్ అయినటువంటి కోరల్స్ అనేటివి దే ఫామ్ ఇన్ ద సీస్ లో అంటే సముద్రంలో కోరల్ రీఫ్స్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, so skeleton of several colonies or corallia group together and form large corals. Okay, కొన్ని అనిమల్స్ నుంచి లార్జ్ కోరల్స్ అనేవి ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి ఫామ్ అయినటువంటి కొరాలియమ్స్ గ్రూప్ ఆఫ్ కాలనీస్ గా ఉంటాయి, గ్రూప్ ఆఫ్ ద సాలిటరీ అనిమల్స్ గా ఉంటాయి. సో దీస్ ఆఫ్ ది సెవరల్ కాలనీస్ అనేవి సెవరల్ సింగిల్ ఇండివిజువల్ గా ఉన్నటువంటి కొరాలియమ్స్ ఆర్ కొరలైట్స్ అనేవి దే ఫామ్ ఇన్ ద
corals. So these are the corals is formed in the coral reefs. Coral reefs అనేది ఫామ్ చేసుకుంటుంది. So these coral reefs can form and flourish in warm shallow waters. So reef building corals are activated 22 degrees centigrade and under 30 feet. Okay, 30 feet. Okay, coral reefs. So these coral reefs can form and flourish in warm shallow water. సో వామ్గా ఉన్నటువంటి షాలో వాటర్స్ ఫాలో అయినటువంటి సీస్లో ఈ కోరల్ రీఫ్స్ అనేవి మనం క్లియర్గా చూస్తాం. సో రీఫ్స్ బిల్డింగ్ కోరల్స్. సో రీఫ్స్ని బిల్డ్ చేసేటువంటి అనిమల్స్ వచ్చి కోరల్స్. సో కోరల్స్ ఆర్ యాక్టివ్ అట్ 22 degrees అండ్ 30 feet. అంటే 30 feet డిస్టెన్స్లో 22 degree టెంపరేచర్లో ఈ కోరల్స్ అనేవి కోరల్ రీఫ్స్ని బిల్డ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో బిలో సీ లెవెల్స్ అంటే అంటే సీ లెవెల్స్కి బిలోలో అది 30 feet అంటే 30 feet ఉన్నటువంటి వాటర్లో సీ వాటర్స్లో ఈ కోరల్స్ అనేది దే బిల్డ్ ఆఫ్ ది రీఫ్స్. సో దట్స్ కాల్డ్ ద కోరల్ రీఫ్స్. ఓకే, so 20 degrees and below 50 feet below and sea level they cannot flourish. So 20 degrees centigrade temperature madhilo alage 50 feet of the length of the below of the sea level lo cannot flourish the reefs. So reefs ni flourish cheyaledu anamata. Okay, సో కోరల్స్ ఆల్సో రిక్వైర్డ్ అబుడెంట్ లైట్. అంటే కోరల్స్ అనేటివి ఎక్కువగా అబుడెంట్ లైట్ అనేది అబుడెంట్గా ఎక్కువగా ఉన్నటువంటి అబుడెంట్స్లో ఉంటాయి. సో అలాగే మలస్కన్స్, బ్రాంక్యోపోడ్స్, స్పాంజెస్ ఆల్సో హెల్ప్ ఇన్ కోరల్ ఫార్మేషన్. సో ఈ కోరల్ ఫార్మేషన్లో మలస్కన్సే అంటే ఈ సిలెంటెడ్ అనిమల్సే కాకుండా మలస్క్ అనిమల్స్ అండ్ బ్రాంక్యోపోడ్స్ అండ్ స్పాంజెస్ ఆల్సో దే హెల్ప్ ఇన్ ద కోరల్ ఫార్మేషన్లో హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఓకే, సో జనరలీ ఏ రీఫ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ షోర్ టు సమ్ డిస్టెన్స్ ఇన్ టు ద సీ. సో సీస్లో సమ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి డిస్టెన్స్లో ఈ రీఫ్స్ అనేవి ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవ్వడం అని జరుగుతుంటుంది. సో అలా షోర్స్ నుంచి మనకి ఈ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతుంది అనమాట. ద సైడ్ ఆఫ్ ది రీఫ్ అవే ఫ్రమ్ ద షోర్ అండ్ ఎక్స్పోజ్డ్ టు ద టైడ్ ఈజ్ నోన్ యాజ్ రీఫ్ ఫ్రంట్. సో ఒక్కసారి అంటే యు నో ద రీఫ్ ఫార్మేషన్, కోరల్ రీఫ్ ఫార్మేషన్ అనేది జనరల్గా ఏంటంటే సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సీ లెవెల్స్. సో సీ లెవెల్స్ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ద సైడ్ ఆఫ్ ద రీఫ్ అవే ఫ్రమ్ ద షోర్ అండ్ ఎక్స్పోజ్డ్ టు ద టైడ్ ఈజ్ నోన్ యాజ్ రీఫ్ ఫ్రంట్. సో అంటే ఇక్కడ సీ లెవెల్ ఉన్నటువంటి సైడ్ నుంచి ఎక్స్పోజ్డ్ ఆఫ్ ది టైడ్స్ అంటే టైడ్స్ ఫామ్ అవుతాయి కదా సీస్లో, ఆ టైడ్స్ ఫార్మేషన్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఆ ప్లేస్ని, ఆ మిడిల్ ఆఫ్ ది ప్లేస్ని ఏమంటారంటే రీఫ్ ఫ్రంట్ అని చెప్పి కాల్ చేస్తారు. అట్ దిస్ పాయింట్ ద రీఫ్ గ్రోస్ ఇన్ సైజ్. అంటే ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఆ రీఫ్ యొక్క సైజ్ అనేది గ్రోస్ అవుతుంది. ఓకే, స్పేస్ బిట్వీన్ ద రీఫ్ అండ్ షోర్ ఈజ్ కాల్డ్ రీఫ్ ఫ్లాట్. సో స్పేస్ అనేది రీఫ్ అనేది ఎంత స్పేస్ని అంటే ఎంత సీ లెవెల్స్ ఆక్యుపై చేస్తుందో ఆ షోర్స్లో ఉన్నట్టు అంటే సీ షోర్లో ఉన్నటువంటి ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో దట్స్ కాల్ ద రీఫ్ ఫ్లాట్. ఓకే, సో అలాగే ఇఫ్ ద ఫ్లాట్ ఈస్ డీప్ అండ్ వైడ్ ఇట్ ఈస్ కాల్డ్ లగూన్. You know what is the reef front, reef flat and lagoon is called. So first of all sea level. సో సీ డిస్టెన్స్ అంటే సీ అనేది స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ ది రీఫ్స్. సో సీ లెవెల్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ ది రీఫ్స్ మిడిల్లో ఉన్నటువంటి ఆ స్పేస్ని ఏమంటారంటే రీఫ్ ఫ్రంట్ అంటారు. సో రీఫ్ ఫ్రంట్కి ఆ సర్ఫ్ అంటే రీఫ్ అనేది ఎంత సర్కిల్ వరకు పాస్ ఆన్ అవుతుందో ఆ సర్కిల్ ఆఫ్ ది రీఫ్ని మనం రీఫ్ ఫ్లాట్ అని చెప్పి కాల్ చేస్తాం. అలాగే ఆ రీఫ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎంత లెంత్ సరౌండింగ్ అంటే రౌండ్ షేప్లో ఎంత లెంత్ ఉంటుందో అంతే డీప్గా అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి సీస్లో ఎంత డీప్గా లోపలికి వెళ్తుందో దట్ ఈస్ కాల్ ద లగూన్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ది introduction of the coral reefs. So a coral reefs is a ridge of limestone, the upper part of which is near the surface of the sea and is formed of a calcium carbonate secretes by the organisms. So organisms నుంచి రిలీజ్ అయినటువంటి calcium carbonate they form of the coral reefs. Okay, సో కోరల్స్ నుంచి ఫామ్ అయినటువంటి కోరల్ రీఫ్స్. ఓకే, దీస్ కోరల్ రీఫ్స్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ ఫ్లో ఆఫ్ వాటర్ అమాంగ్ ద కోరల్ రీఫ్స్ బిసైడ్స్ కోరల్స్. సో అదర్ అనిమల్స్ ఆల్సో లైవ్ అండ్ హెల్ప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్.
So skeleton of several colonies of Corallia group together and form large corals. So these coral reefs can from and flourish in warm water and shallow waters. Reef building corals are active at 22 degrees centigrade and 30 feet. So 30 feet మధ్యలో 22 degrees centigrade దగ్గర ఈ reef. Okay. So generally a reef extends from shore to some distance into the sea. The side of the reef away from the shore and exposed to the tide is known as reef front. So as at this point the reef grow in size. Space between the reef and shore is called reef flat. The flat is deep and wide is called lagoon. Okay. So what is the type of coral reefs? So a type of coral reefs అనేటి ఉన్నాయి అని చెప్పి తెలుసుకుందాం. So coral reefs are usually divided into 3 types of, namely ఎన్ని types లో ఉన్నాయి? 3 types. So one is the fringing reefs, and second one is the barrier reefs, and third one is the atolls. Okay. So first one is the fringing reefs. So on second one is the barrier reefs, and third one is the atoll reefs. First of all, fringing reefs. What is the fringing reefs? Fringing reefs is the extends from the shores up to 400 meters, and the seashore nunchi up to extension with the shore of the fringing reef is formed in the 400 meters into the sea. So sea chuttu sea lo 400 meters యొక్క length లో fringing reefs అనేది ఫామ్ అవుతాయి, and takes and the contour of the shore. Okay, takes the contour of the shore. It is like a ridge near the surface. Okay, సర్ఫేస్ కి చాలా రిడ్జ్ దగ్గర ఇది ఈ ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద షోర్ బై ఎ రీఫ్ ఫ్లాట్. సో రీఫ్ ఫ్లాట్ అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ రీఫ్ ఎడ్జ్ కాల్డ్ రీఫ్ ఫ్రంట్ where the corals grow actively. Okay, so fringing reefs is composed of living corals, sand, mud, dead corals and other debris. So ఈ fringing reefs అనేటి మెయిన్ గా ఏవి కంపోజ్ చేస్తాయంటే, సో లివింగ్ కోరల్స్ అంటే లివింగ్ గా ఉన్నటువంటి కోరల్స్, శాండ్ and mud and dead corals or other debris. So these are the formed in the fringing reefs. Okay, so fringing reefs is the up to surrounding of the 400 meters length in the sea. So 400 మీటర్ల లెంత్ లో ఉన్నటువంటి రీఫ్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. And second one is the barrier reefs. So it resembles the fringing reefs. The reef front and is flat and extension of the 2000 feet. Okay, so reef front is flat and extension of the 200 feet. The reef flat is the 1/2 mile to 10 miles the width of the, and 660 to 300 feet in the depth. అంటే 60 నుంచి 60 to 300 feet in the depth. Depth is called the lagoon. Okay, so it is separated from the shore by a lagoon. So the best example of the barrier reef, the Great Barrier Reef in the sea in the Australia. So ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఆస్ట్రేలియాలో మనం చూస్తున్నాం. అది ఎంత మైల్స్ ఉంటుందంటే, సో 12,000 అంటే 1,200 miles long in the barrier reefs. So you will see the diagram. So you will see, so ఇక్కడ మీరు చూడండి. Okay, so this is the coral reefs in the sea, in the seas. సో సముద్రంలో ఉన్నటువంటి మనకు కనిపించేటువంటి రీఫ్స్ అనేటివి ఇలా ఫామ్ అవుతాయి. సో ఈ రీఫ్స్ అనేటివి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయంటే, కోరల్స్ అనేటివి ఉండడం వల్ల, కోరల్స్ అనేటివి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, సిలిండెడ్ ఆనిమల్స్ నుంచి ఫామ్ అవుతున్నాయి. సో ఈ సిలిండెడ్ ఆనిమల్స్ నుంచి ఫామ్ అయినటువంటి కోరల్స్, దిస్ ఫార్మ్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. సో కోరల్ రీఫ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఫస్ట్ డయాగ్రాము. సో దట్ ఈస్ ద యాక్టివ్ వాల్కనో. సో ఈ యాక్టివ్ వాల్కనో అనేది ఫామ్ అయిన తర్వాత ఫార్మేషన్ జరిగిన తర్వాత, సో ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ద సెకండ్ డయాగ్రామ్ ఇస్ ద ఫ్రింజింగ్ రీఫ్స్. సో ఫ్రింజింగ్ రీఫ్స్ ఇస్ ద యూ విల్ సీ ద, మీకు ఆల్రెడీ చెప్పాను లీఫ్ ఫ్రంట్, లీఫ్ ఫ్లాట్ అండ్ లగూన్ అని చెప్పాను కదా ఇక్కడ స్టార్టింగ్ లో మీకు, ద ఓకే. సో రీఫ్ ఫ్రంట్ అండ్ రీఫ్ ఫ్లాట్ అండ్ లగూన్. ఓకే, సో యూ విల్ డయాగ్రామ్ సీ ద డయాగ్రామ్ ఒకసారి చూడండి.
సో మీకు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ద ఫ్రింజింగ్ రీఫ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద బ్యారియర్ రీఫ్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద అటాల్ రీఫ్. సో ఫస్ట్ ఫ్రింజింగ్ రీఫ్ లో చూసుకున్నప్పుడు, సో ఈ ఫ్రింజింగ్ రీఫ్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సీ లెవెల్, అంటే సీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో లైట్ కనిపిస్తుంది, లైట్ ఇష్ గ్రీన్ ఆర్ ఎల్లో ఇష్ సర్కిల్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఆ సర్కిల్ కి ఈ సీ లెవెల్ కి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే రీఫ్ ఫ్రంట్ అంటాం. సో ఈ రీఫ్ ఫ్రంట్ యొక్క లెంత్ అనేది ఫ్రింజింగ్ రీఫ్స్ లో 400 మీటర్స్ అనేది బేర్ చేస్తుంది. 400 మీటర్ల డిస్టెన్స్ లోనే మనకి ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ సర్కిల్ ఆఫ్ ది వాల్కనో, సో వాల్కనో చుట్టూ ఒక సర్కిల్ అనేది మీకు ఫామ్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ ద రీఫ్ ఫ్లాట్. సో రీఫ్ ఫ్లాట్ అనేది ఉంటుంది. సో ద డెప్త్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ ది సీ ఇన్ ద గ్రౌండ్ లెవెల్, సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డెప్త్ ని బేస్ చేసుకునేది అటాల్ రీఫ్స్ అనమాట. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద రీఫ్స్ యొక్క స్ట్రక్చర్. అంటే దట్ ఈస్ కాల్ ద లగూన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో లగూన్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ దిస్ ద ఫ్రింజింగ్ రీఫ్స్, దిస్ ఈస్ ద బ్యారియర్ రీఫ్స్. సో ఈ బ్యారియర్ రీఫ్స్ అనేటివి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద రీఫ్ ఫ్లాట్ ఈస్ ద 2000 ఫీట్స్ ఉంటుంది. ఎంత ఫీట్స్ ఉంటుంది? 2000 ఫీట్స్ ఉంటుంది. అలాగే డెప్త్ ఆఫ్ ది lagoon is the 60 and 300 feet of the lagoons అనేది ఫామ్ అవుతాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఆస్ట్రేలియాలో మనకు కనిపిస్తుంది, దట్ ఈస్ గ్రేట్ బ్యారియర్ రీఫ్స్. దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఇన్ ద 12,000 మైల్ స్టోన్స్ అనేతో ఫామ్ అయినటువంటి బ్యారియర్ రీఫ్స్ అనేది మనకు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ అటాల్. సో అటాల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సర్క్యులర్. అటాల్ అనేది మోర్ ఆర్ లెస్ సర్క్యులర్, కొంచెం మోర్గానే ఉండొచ్చు, కొంచెం లెస్గా ఉన్నటువంటి సర్క్యులర్ షేప్లో కానీ, ఓవల్ షేప్లో కానీ, అండ్ హార్స్ షూ షేప్ కానీ అవుట్లైన్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు వాల్కనోస్ అనేది క్లియర్గా కనిపించవు. అర్థమైందా? సో ఫ్రింజింగ్ రీఫ్స్ లోను ప్లస్ బ్యారియర్ రీఫ్స్ లోను ఈ వాల్కనోస్ అనేది ఎంత క్లియర్ గా కనిపిస్తుంది సైజ్ అనేది. బట్ ఇక్కడ అటాల్లో ఏమవుతుందంటే కనిపించదు, ఎందుకంటే ద డెప్త్ ఆఫ్ ది డీప్ ఆఫ్ ది సీ. సో సీ యొక్క డెప్త్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మీకు లగూన్స్, డీప్ లగూన్స్ అనేది ఫామ్ అవడం వల్ల మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవడం అనేది జరగదు అనమాట. ఓకే, సో అలాగే అటాల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సర్క్యులర్, ఓవల్ or horseshoe shaped in outline. It may be broken in some places. It encloses a deep lagoon which may be ranging from 1 mile to 40 miles across. Okay, 1 mile నుంచి 40 miles across అనేది ఈ అటాల్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ద లగూన్ కంటైన్స్ ఇన్నర్ ఐలాండ్స్ అండ్ రీఫ్స్. ఓకే, లగూన్స్ అనేవి ఇన్నర్ గా ఐలాండ్స్ అనేవి కొన్ని ఫామ్ అయి ఉంటాయి. సో సీస్ మధ్యలో కొన్నిసార్లు ఐలాండ్స్ ఫామ్ అవుతాయి కదా. సో ఆ లగూన్స్ అంతా ఫామ్ అవడం వల్ల ఐలాండ్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి అనమాట. సో అక్కడ రీఫ్స్ అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సో అలాగే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అటాల్ సువా దివా, మాల్దీవ్స్ లో ఉన్నటువంటి ద బెస్ట్ అటాల్ ప్లేస్ ఇన్ ద మాల్దీవ్స్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ నేమ్ ఈస్ కాల్డ్ సువా దివా అనేటువంటి అటాల్ ప్లేస్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో యూ విల్ సీ ద డయాగ్రామ్ ఇన్ ద, సో దిస్ ఇస్ ద ఫ్రింజింగ్ రీఫ్స్. సో ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఈ విధంగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. బ్యారియర్ రీఫ్స్కి వచ్చే లోపల సమ్వాట్ కొంచెం మాత్రమే లెస్ అమౌంట్ ఆఫ్ ది రీఫ్స్ అనేవి మనకు క్లియర్ గా కనిపిస్తాయి. లగూన్ లేక వచ్చే లోపల ఇంటర్నల్ గా వెళ్ళిపోతుంది, అంటే టోటల్ గా భూమి అంటే సీ డీప్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది సీ లెవెల్. సో సీ లెవెల్లో ఉన్నటువంటి డెప్త్ లోకి మనకి ఇది క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది డయాగ్రామ్, సీదా డయాగ్రామ్. దిస్ ఇస్ ద ఫ్రింజింగ్ రీఫ్స్, దిస్ ఇస్ ద బ్యారియర్ రీఫ్స్ అండ్ దిస్ ఇస్ ద అటాల్ రీఫ్స్. ఓకే, అటాల్ రీఫ్స్ లో మీకు ఇక్కడ చూడండి. సో దిస్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ద ప్లేస్ అండ్ ద ప్లేస్ కదా. సో ఈ సర్కిల్ ని ఏమంటారంటే రీఫ్ ఫ్లాట్ అంటారు. సో ఈ సీ లెవెల్ ని స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీకు ఇక్కడ ఫామ్ అయింది కదా, దట్ ఈస్ ద రీఫ్ ఫ్రంట్ అంటారు. సో ఇక్కడ డెప్త్ ఆఫ్ ది డీప్ సీ అంటే లోపలికి వెళ్ళిపోయినటువంటి సముద్రం లోపల ఉన్న ప్లేస్ ఏమంటారంటే అటాల్ లగూన్ అని చెప్పి కాల్ చేస్తారు. సో ఇది ఫ్రింజింగ్ రీఫ్స్. సో ఫ్రింజింగ్ రీఫ్స్ లో మనకు క్లియర్ గా స్ట్రక్చర్ అనేది రీఫ్స్ యొక్క స్ట్రక్చర్ మనకు క్లియర్ గా కనిపిస్తుంటుంది. కొంచెం లెస్ దాన్ అంటే అంతా మొత్తం లగూన్ అనేది ఎక్కువగా కనిపించి జస్ట్ ఈ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్రింజింగ్ రీఫ్స్ అనేది
క్లియర్గా కనిపిస్తుంది. లగూన్లో అదే అటాల్లో అయితే టోటల్గా ఇన్ ద డెప్త్ ఆఫ్ ది సీ. సో టోటల్గా డెప్త్లోకి వెళ్ళిపోయినటువంటి సిస్టమ్ రీఫ్ అనేది ఈ లగూన్లో మనకు కనిపిస్తుంది. అంటే మోర్ దాన్ ఐలాండ్స్. సో సముద్రం చూడడానికి ఎలా ఉంటుందో ఐలాండ్స్ మనకు కనిపించవు. అక్కడికి వెళ్ళేంత వరకు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఐలాండ్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయలేం. సో సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐలాండ్గా ఫామ్ అవుతుంది. ఇది అటాల్ రీఫ్స్ అన్నమాట. అలాగే ఫ్రింజింగ్ రీఫ్స్ అండ్ బ్యారియర్ రీఫ్స్ అనేది సమ్వాట్ డెప్త్ కాకుండా సమ్వాట్ సీ లెవెల్స్ మధ్యలో ఉన్నటువంటి రీఫ్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ the theories of the coral reefs formation. So theories of the coral reefs formation. సో ఏ టైప్ ఆఫ్ థియరీస్ అంటే వాటిని ఎలా కనుక్కున్నారు, ఫస్ట్ థియరీస్ అనేవి ఎలా అనేసి ఐడెంటిఫై చేశారని చెప్పి కోరల్స్ రీఫ్ పైన ఫార్మేషన్ ఆఫ్ ది థియరీస్. ఓకే, సో రీఫ్ బిల్డింగ్ కోరల్స్ రిక్వైర్ సర్టన్ కండిషన్స్ టు ఫార్మ్ కోరల్ రీఫ్స్. సో అంటే ఇక్కడ రీఫ్స్ అనేవి బిల్డప్ అవ్వాలి అంటే కోరల్స్ అనేవి రిక్వైర్డ్ అంటే ఉన్నప్పుడు మాత్రమే, కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దే కెనాట్ గ్రో బిలో 50 meters. అంటే ఇవి ఎక్కడ sea level 50 meters బిలోలో cannot grow. Okay, they require temperature about 22 degrees centigrade, also good amount of the light. సో ఇక్కడ 22 degrees centigrade యొక్క టెంపరేచర్ మధ్యలో సో లైట్ హెవీగా అబుడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ రీఫ్స్ అనేవి అలైవ్ అవుతాయి. సో మెనీ థియరీస్ ఆర్ పుట్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కోరల్స్. సో ఇక్కడ కోరల్స్ అనేది ఫార్మేషన్ అనేది ఎలా థియరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ డార్విన్ దానా సబ్సిడెన్స్ థియరీ. ఓకే, డార్విన్ దానా సబ్సిడెన్స్ థియరీ అనే ఆ సైంటిస్ట్ ఆ థియరీని ఇంట్రడ్యూస్ చేశాడు. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై చార్లెస్ డార్విన్ అండ్ సపోర్టెడ్ బై అన్ అమెరికన్ జియాలజిస్ట్ దానా. సో చార్లెస్ డార్విన్ అనే సైంటిస్టు అలాగే అమెరికన్ జియాలజిస్ట్ సైంటిస్ట్ అయినటువంటి దానా అనే సైంటిస్టులు ఇద్దరు కలిసి ఈ యొక్క సబ్సిడెన్స్ థియరీని ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు రీఫ్స్ స్టార్టింగ్లో ఎలా ఫామ్ అయ్యాయి వాటి మీద థియరీస్ చేశారు. సో డార్విన్ సపోజ్ దట్ ఆల్ రీఫ్స్ ఫస్ట్ ఫామ్ ఏ ఫ్రింజింగ్ రీఫ్స్. ఓకే, ఫస్ట్ ఏం ఫామ్ అవుతాయి, ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫ్రింజింగ్ రీఫ్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ సోర్స్ విచ్ ఈస్ ఇన్క్లైన్డ్. అది సీ సోర్స్ ఎక్కువగా అంటే టైడ్స్ ఎక్కువగా రావడము, కోరల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయినప్పుడు షోర్ లెవెల్స్ అనేవి ఇన్క్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సమ్ టైమ్స్ ద షోర్స్ బిట్వీన్ ద ల్యాండ్ మాస్ అండ్ డెవలపింగ్ ఫ్రింజ్ మినీ సింక్. సో ఇక్కడ కొన్నిసార్లు షోర్స్ బిట్వీన్ ద ల్యాండ్ మాస్ డెవలపింగ్ ద ఫ్రింజ్ సింక్. సో ల్యాండ్ మాస్ అనేది అలాగే డెవలపింగ్ ద ఫ్రింజ్. సో ఫ్రింజ్ రీఫ్స్ అనేవి డెవలప్ అవుతూ నెక్స్ట్ దెన్ ద రీఫ్ ఫ్లాట్ బికమ్స్ మచ్ డీప్ అండ్ చేంజ్ ఇన్ టు ద లగూన్. ఆఫ్టర్ దట్ బ్యారియర్ రీఫ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ రీఫ్ ఫ్లాట్ అనేది బికమ్స్ లగూన్లో డీప్లోకి సీ లెవెల్ డీప్ ఛాన్స్లోకి వెళ్ళిపోయి ఇంటూ లగూన్గా ఫామ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్ ద అటాల్ రీఫ్స్ ఫామ్ అవుతాయి. యాజ్ ద సర్ఫేస్ ఆఫ్ ది కోరల్ ఈజ్ లోయర్ ద కోరల్ వుడ్ గ్రో అంటిల్ ఇట్ అగైన్ రీచ్ ద వాటర్ మార్క్. ఆ వాటర్ మార్క్ని బేస్ చేసుకొని దట్ ఈస్ ద ఫ్రింజింగ్ రీఫ్స్, ఆఫ్టర్ దట్ బ్యారియర్ రీఫ్స్, ఆఫ్టర్ దట్ అటాల్ రీఫ్స్ అని చెప్పి ఆ సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దిస్ మేనర్ బ్యారియర్ రీఫ్ ఈస్ ఫార్మ్డ్. ద బ్యారియర్ రీఫ్ అండ్ ల్యాండ్ మాస్ ఆల్వేస్ హ్యావ్ సీ వాటర్ బిట్వీన్ దెమ్. ఓకే, it has if the land mass is islands and it is sink completely underwater, the reef becomes an atoll. So first ఈ సైంటిస్ట్ ఏం చేశారు, ఫస్ట్ రీఫ్స్ ఆఫ్ వాటర్ ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ దే కమ్ ఇన్ టు ద ల్యాండ్ మాస్ అండ్ డెవలపింగ్ ద ఫ్రింజ్ మే సింక్ ఇన్ ద వాటర్ షోర్స్ లగూన్ ఫార్మ్స్ జరిగినప్పుడు ఆఫ్టర్ దే కన్వర్టెడ్ ఇన్ టు ద barrier reefs. So barrier reefs also land mass always see water between them. The land mass of the islands, if it sinks completely underwater or మొత్తం sinks in the completely water లో మునిగిపోయినప్పుడు the reefs become the atoll reefs. Okay, so that's the formation of the corals in the introduced in the డార్విన్ అండ్ దానా సబ్సిడెన్స్ థియరీ ఇస్ ఫార్మ్డ్. సో ఫస్ట్ ఫామ్ అయినటువంటి బ్యారియర్స్
రీఫ్స్ వచ్చేంటి ఫ్రింజింగ్ రీఫ్స్. సో ఫ్రింజింగ్ రీఫ్స్ యొక్క ల్యాండ్ మాస్ డెవలపింగ్ ఫ్రింజ్ మే సింక్, వాటర్లో సింక్ అవ్వడం వల్ల అంటే మునిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఆఫ్టర్ దే ఫార్మ్ ఆఫ్ ది బ్యారియర్ రీఫ్స్, ఆఫ్టర్ బ్యారియర్ రీఫ్స్ దే కంప్లీట్లీ ఐలాండ్స్ గా ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ దే ఇంటర్నల్ కంప్లీట్లీ అండర్ వాటర్ దే ఫార్మ్ ఆఫ్ ది అటాల్స్. ఓకే, అటాల్స్ అనేవి ఫామ్ అవుతాయని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ వచ్చి డార్విన్ దానా సబ్సిడెన్స్ థియరీ అనమాట. ఓకే, after that Semper-Murray solution theory. So Semper-Murray solution theory is introduced by the highest peaks of the bottom in the Murray అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, సెంపర్ అనే సైంటిస్ట్ అండ్ ముర్రే అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క 1 సెకండ్ ముర్రే సైంటిస్ట్ అనే కోరల్స్ ద థియరీ నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ వచ్చి ముర్రే సైంటిస్ట్ అనమాట. కోరల్స్ వుడ్ గ్రో ఆన్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఓషన్ బాటమ్. దీస్ ప్లాట్ఫామ్ వి హ్యావ్ ఫార్మ్డ్ బై volcanic eruption which throw up huge masses of debris. So huge masses of debris అనేది ఫామ్ అయినప్పుడు volcanic eruptions అంటే లావాలు ఏర్పడతాయి కదా. సో దట్ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఫామ్ అయినటువంటి హ్యూజ్ మాసెస్ అండ్ డిబ్రిస్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ సెంపర్-ముర్రే సొల్యూషన్ థియరీని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వెన్ దీస్ ప్లాట్ఫామ్స్ రీచ్ 30 fathoms deeps from the sea surface, the coral starts growing. ఇది సీస్ లెవెల్స్ ప్లాట్ఫామ్ కి 30 fathoms ఉంటుంది. ఎంత ఉంటుంది, 30 fathoms యొక్క డీప్ యొక్క ఫార్మేషన్ లో ఈ కోరల్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఆఫ్ ది కోరల్స్. ద కోరల్ ఇన్ ద మిడిల్ విల్ గ్రో ఫాస్ట్ అండ్ రీచ్ ద సర్ఫేస్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అరౌండ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కోరల్స్, ద సెంటర్ ఆఫ్ ది రీఫ్ ఫ్లాట్ is eroded by the action of the sea. The lagoon is formed result of the barrier reefs. After that, the central part of the reef is dissolved. The reef becomes circular and central lagoon is called the atoll is resulted. సో ఇక్కడ కూడా ఏంటి, సెంపర్-ముర్రే అనే సైంటిస్ట్ ఏం చేశాడు, సీ లెవెల్స్ లో 30 fathoms ఆఫ్ ది డీప్ మధ్యలోనే ఈ కోరల్స్ అనేవి గ్రోయింగ్ అవుతాయి, కోరల్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పి ఐడెంటిఫై చేశాడు. ఆఫ్టర్ దట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రౌండ్ ప్లాట్ఫామ్. సో రౌండ్ ప్లాట్ఫామ్ ఫామ్ చేసినటువంటి ఆ రౌండ్ సర్కిల్ ని ఫ్రింజింగ్ రీఫ్స్ గా కన్సిడర్ చేసి ఆఫ్టర్ దట్ దే ఎంబెడెడ్ ద ఇంటర్నల్ సీ లెవెల్స్. సో సీ లెవెల్స్ కి ఇంటర్నల్ గా వెళ్ళిపోయిన తర్వాత ద ఫార్మ్ ఆఫ్ ది బ్యారియర్ రీఫ్స్. ఆఫ్టర్ దట్ దే డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ continuously barrier reefs, they form in the lagoons, central lagoon. This is form of the atolls. So atolls అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చి సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ. సో ఈ సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ సపోర్టెడ్ బై ద corals are formed the flat surface originally remained the sea depths. సో సీ డెప్త్స్ మీద బేస్ చేసుకొని ఈ కోరల్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పి సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ థియరీ డస్ నాట్ అగ్రీ ఆఫ్ ది ట్రాన్సిషన్ ఆఫ్ వన్ రీఫ్ టు అనదర్ రీఫ్. ఒక రీఫ్ నుంచి ఇంకొక రీఫ్ ఫామ్ అవుతుందని చెప్పి ఇతను అగ్రీ చేయట్లేదు అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ టూ థియరీస్ ఏం చెప్తున్నాయి, ఫ్రింజింగ్ రీఫ్స్ నుంచి బ్యారియర్ రీఫ్స్ ఫామ్ అయినాయి, బ్యారియర్ రీఫ్స్ నుంచి అటాల్ రీఫ్స్ ఫామ్ అయ్యని చెప్తున్నారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక రీఫ్స్ అనేది ఇంకొక రీఫ్ ని ఫామ్ చేయదు, దాన్ని ఇండివిజువల్ గా ఫామ్ అవుతాయి. సో ఇది ఫామ్ అయిన తర్వాత కొన్ని రోజులకి సమ్ డేస్ కి ఏమవుతుంది, బ్యారియర్ రీఫ్ అనేది ఫామ్ అవుతుందని రిమైనింగ్ 2 థియరీస్ చెప్తున్నాయి కదా. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో టోటల్ గా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ ఆరిజిన్ ఆఫ్ ది రీఫ్స్. అంటే ఫ్రింజింగ్ రీఫ్స్ సపరేట్ గా ఫామ్ అవుతుంది, అలాగే బ్యారియర్ రీఫ్స్ సపరేట్ గా ఫామ్ అవుతుంది, అటాల్ రీఫ్స్ అనేది కూడా సపరేట్ గా ఫామ్ అవుతుంది అని చెప్పింది సైంటిస్ట్ వచ్చి. థియరీ వచ్చి సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ అనమాట. ఓకే, సో అంటే ఏంటి, వన్స్ ఒకసారి ఫ్రింజింగ్ రీఫ్ అనేది ఫామ్ అవుతే అది అలాగే ఫిక్స్డ్ గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ సమ్ ప్లేసెస్ లో ఇంకో కొంచెం ప్లేస్ సీ అనేది వెరీ లార్జ్ ప్లేస్. సో ఆ సీస్ లో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ లో బ్యారియర్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి, దట్ ఈస్ అక్కడ ఫిక్స్డ్. నెక్స్ట్ డీప్ లో అంటే ఒక రీఫ్ అనేది ఫామ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద అటాల్ రీఫ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ థియరీ ఈజ్ ఇంట్రడ్యూస్ ఆఫ్ ది డాలీ గ్లాషియల్ కంట్రోల్ థియరీ. ఈ డాలీ గ్లాషియల్ అనేటువంటి సైంటిస్ట్ కంట్రోల్ థియరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
సో ఇక్కడ డ్యూరింగ్ ద గ్లాసియల్ పీరియడ్ when the ice caps are formed, the water level of sea is lowered by 60 to 70 meters. సో 60 to 70 meters లోయర్స్ మధ్యలో ఈ గ్లాసియల్ పీరియడ్ అనేది ఐస్ అనేది ఫామ్ అవుతుంది కదా కొన్ని ఏరియాస్లో, పోలార్ రీజన్స్లో. సో అక్కడ మీకు ఏంటంటే డాలీ గ్లాసియల్ కంట్రోల్ థియరీ అనేది కంట్రోల్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. బికాస్ ఆఫ్ లో టెంపరేచర్ నో యాక్టివిటీ ఆఫ్ లైఫ్. సో మన సరౌండింగ్స్లో కూడా లో టెంపరేచర్ ఉన్నప్పుడు బాడీ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఏమవుతాయి, వెరీ లో అవుతాయి. సో లైఫ్ స్పాన్ అనేది కూడా స్లో అవుతుంది. సో సబ్సిక్వెంట్లీ వెన్ ద ఐస్ మెల్టెడ్ డ్యూ టు ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ద కోరల్స్ బిగాన్ టు గ్రో టు ద ప్లాట్ఫామ్. ఓకే, సో ఐస్ అనేది మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్లీ కోరల్స్ అనేది బిగాన్ టు గ్రో ఇన్ ద ప్లాట్ఫామ్. సో అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కెప్ట్ ప్లేస్ విత్ ద రైజింగ్ లెవెల్ ఆఫ్ ది సీస్. అప్పుడు సీ లెవెల్స్ అనేది కూడా రైజింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పి డాలీ గ్లాసియల్ కంట్రోల్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ డార్విన్ డానా సబ్సిడెన్సీ థియరీ, సెంపర్ ముర్రే సొల్యూషన్ థియరీ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఫ్రింజింగ్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి కోరల్స్ నుంచి. ఆ ఫ్రింజింగ్ రీఫ్స్ అనేది కొన్ని రోజులు ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఆ సర్కిల్ అనేది డెప్త్ లేకి వెళ్ళిపోయినప్పుడు, సో బ్యారీ రీఫ్స్ అంటే రీఫ్స్ అనేవి డెప్త్కి వెళ్ళినప్పుడు బ్యారీ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకా డెప్త్ లేకి వెళ్ళినప్పుడు అటాల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పి ఈ టూ థియరీస్ చెప్తున్నాయి. బట్ సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ అంటే ఏంటి, వాటికి సపరేట్గా ఫామ్ అవుతాయని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే డాలీ గ్లాషియల్ కంట్రోల్ ఏం చేస్తున్నాడు, ఐస్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఆఫ్ ది టెంపరేచర్. సో టెంపరేచర్ తక్కువగా ఉంటే కోరల్స్ యొక్క గ్రో అనేది ఉండదు. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు సర్టన్ టెంపరేచర్ అటు ఎంతవరకు ఉంటుంది టెంపరేచర్ కోరల్స్ డెవలప్ అవ్వాలంటే 22 degrees ఆర్ 20 degrees సెంటిగ్రేడ్. సో ఈ టెంపరేచర్ దగ్గర ఏమవుతాయి, కోరల్స్ హెవీగా డెవలప్ అయినప్పుడు ఈ కోరల్స్ అనేవి ఫామ్ అయ్యి సీ లెవెల్స్ అనేవి ఏమవుతాయి, ఇంక్రీజ్ అవ్వడం అనేది. కోరల్స్ ఎక్కువగా ఏర్పడినప్పుడు సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎవరు, డాలీ గ్లాషియల్ కంట్రోల్ థియరీ. ఓకే, సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది యువర్ సిలబస్, coral reefs and coral formation. So 3 types of the coral reefs form అవుతాయి, fringing reefs, barrier reefs and atoll reefs. ఇవన్నీ ఫామ్ చేసేటివేవి కోరల్స్. సో ఈ కోరల్స్ అనేవి ఓన్లీ సీలెంటెడ్ అనిమల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. దట్స్ హైడ్రోజోవా అనిమల్స్ అండ్ యాంథోజోవా అనిమల్స్ అంటే కోరల్స్ ఫామ్ అవుతాయి. అది ఎందుకు ఆ 2 అనిమల్స్లో ఫామ్ అవుతాయి, దట్ ఈస్ మెయిన్ యూజ్డ్ ద పాలిప్ నేచర్. సో పాలిప్ నేచర్ ఉండడం వల్ల ఆ రెండు పనిచేస్తాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఆఫ్ ది స్కైఫోజోవాలో మనకి అబ్సెంట్ ఆఫ్ ది పాలిప్ కాబట్టి అక్కడ మీకు రీఫ్స్ అనే కోరల్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో దిస్ ఆఫ్ ది ఫ్రింజింగ్ రీఫ్, దిస్ ఇస్ ద బ్యారియర్ రీఫ్ అండ్ దిస్ ఇస్ ద అటాల్ రీఫ్. ఓకే,